అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు తన భార్య పిల్లలతో హ్యాపీగా సంతోషంగా ఉంటుందన్నమాట. అయితే ఒక వర్షాకాలం బాగా వానలు పడిపోయి వాటి ఇల్లు మొత్తం నీటితో నిండిపోతుందన్నమాట. పాపం అవి ఏం చేయాలో తెలియక దిక్కుతోచక అలా చూస్తూ ఉంటాయి. ఈలోపు ఆ మగ తోడేలకి ఒక ఆలోచన వస్తుంది. ఇక్కడ ఒక పెద్ద సింహం గుహ ఉంది. ఆ సింహం ఎప్పుడూ వేరే వాళ్ళ ఇల్లు కబ్జా చేసేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈసారి దాని ఇల్లు కబ్జా చేద్దాం అని అనుకుంటాయి అన్నమాట. అవన్నీ ఒక ప్లాన్ ఆలోచించుకుని సింహం బయటికి వెళ్ళడం చూసి గుహలోకి వెళ్తాయి. చాలాసేపటి తర్వాత సింహం వెనక్కి రావడం చూసిన మగతోడేలు, హేయ్, అందరికీ నేను ఇందాక చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా, సింహం వచ్చేస్తుంది, అందరూ రెడీగా ఉండండి, ఓకేనా అని చెప్తుందన్నమాట. అందరూ రెడీ అయిపోయి వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం పిల్లలు గట్టిగా ఏడవడం మొదలు పెడతారు. అవి ఏడుపు అస్సలు ఆపవన్నమాట, ఏడుస్తూనే ఉంటాయి. అప్పుడు మగతోడేలు గట్టిగా, ఏయ్, మన పిశాచి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నాయి అంటుందన్నమాట. దానికి ఆడతోడేలు, వీటికి పెద్ద సింహం మాంసం కావాలట, మీరేమో తీసుకురాలేదు అంటుందన్నమాట. నేను ఇప్పుడే ఒక పెద్ద సింహం రావడం చూశాను, వాళ్ళని ఊరుకోమని చెప్పు, లేదంటే ఆ సింహం పారిపోతుంది, మళ్ళీ వీటికి ఆ సింహం మాంసం దొరకదు, వెంటనే వెళ్ళు, ఊరుకోబెట్టు అనేసరికి బయట ఉన్న సింహం ఆ మాటలన్నీ వింటుందన్నమాట. అవి విన్న సింహం చాలా భయపడిపోతుంది. బాబోయ్, ఇవేవో పిశాచాలంట, నన్ను చంపుకు తినేస్తాయేమో అని భయపడి అక్కడి నుంచి పారిపోతుందన్నమాట. ఈ విషయాన్నంతా చూసిన ఒక నక్క, ఓహో, ఈ తోడేలన్నీ కలిసి ఈ సింహాన్ని తింగరదాన్ని చేస్తున్నాయన్నమాట, మనం వెళ్ళి చెప్పేద్దామని చెప్పి సింహం దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్తుంది. సింహానికి అప్పుడు కూడా ఇంకా భయం పోదన్నమాట. కానీ సరే, నువ్వు చెప్తున్నావు కదా, పద వెళ్ళి చూద్దామని బయలుదేరి రెండు కలిసి వస్తాయన్నమాట. ఆ విషయాన్ని దూరం నుంచి చూసిన మగతోడేలు, ఓహో, ఈ నక్క సింహాన్ని వెంటబెట్టుకొస్తుందన్నమాట, చెప్తాను దీని సంగతి అని చెప్పి అవి రెండు దగ్గరికి రాగానే వాటికి వినపడేలాగా, నక్క, పొద్దున్నెప్పుడో తీసుకొస్తానని చెప్పావు సింహాన్ని, ఎప్పటి వరకు తీసుకురాలేదు, ఏంటింత లేట్ చేసావు, రా, పిల్లలు పొద్దున్నుంచి ఆకలితో ఉన్నారు, నీకు ఆ మాత్రం తెలియదా? ఆ మాటలు విన్న సింహం వెంటనే పరుగు లంఘించుకుంటుందన్నమాట. నక్కను కూడా లెక్క చేయదు, ఈడ్చుకుపోతుంది నక్కని. మళ్ళీ వెళ్ళి శుభ్రంగా భయపడుతూ కూర్చుంటుంది అలాగే. అబోయ్, నాకు ఆ గుహొద్దు, నేను ఇంకో గుహ చూసుకుంటాను అనుకుంటుంది. కాబట్టి తెలివితేటలు ధైర్యం ఉంటే సింహాన్ని కూడా గ్రామ సింహంలా పరిగెత్తించవచ్చు.